అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు బగారన్నం చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. నేను గ్రేవీతోని తయారు చేస్తున్నాను. అది బాగా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందు ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోనికే నూనె వేసుకుందాం. ఫస్ట్ ఏం వండుతున్నావు? చికెన్ వండుతున్నా. ఫస్ట్ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. ఎన్ని ఉల్లిగడ్డలు అవి? 5-6. ఎంతసేపు ఫ్రై చేస్తున్నాను? అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుందాం. కొద్దిగా కొబ్బరి వేసుకుందాం. ఒక 10-12 కాజు వేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. సాబిత్ గరం మసాలా కూడా వేసుకోవాలి. పెద్ద 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మధ్యలోకేనా పొడుగుగా? మధ్యలోకి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. ఎన్ని ఉన్నాయినా? 10-12 ఉన్నాయి. సగం స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకొని ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఫ్రై చేసుకోవాలా? ఎన్ని ఉల్లిగడ్డలు? 2 ఉల్లిగడ్డ. 1 స్పూన్నర అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఫ్రై చేస్తున్నా. ఈ కవసని ఇంకే వరకు చేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకుందాం. ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటున్నావా? ఈ కవసని అయినాక వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవును. స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. సగం స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం. నేను ముందే పొడి చేసి పెట్టుకున్నాను. ముందే పొడి చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ముందాక ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ కింద చేసినాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం. కొన్ని వాటర్ ఇప్పుడు పోసుకుందాం. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టుకొని వేసుకొని మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. అవును. ఎన్ని విజిల్ పెట్టుకోవాలన్నా? 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందా నాన్న? స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఒక 5 నిమిషాలు సిమ్ మీద పెట్టుకొని బంద్ చేద్దాం. ఏం చేస్తున్నావు నాన్న? బగారన్నం వండుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఎన్ని ఉంటాయి ఉల్లిగడ్డలు? 2-3 ఉంటాయి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి? 5-6 ఉన్నాయి. కొత్తిమీర పుదీనా 2 కలిపి వేసుకుందాం. మిక్స్ ఉన్నాయా? మిక్స్ ఉన్నాయి. ఉన్నర అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. 3 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. నేను 6 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దానికి 10 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మసలాలి. మసిలినాక బియ్యం వేసుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు బియ్యం వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నిమ్మరసం పోసుకుందాం. ఒకటి ఉంటుందా అది? ఒకటి.